నమస్తే. ఒక ఇంపార్టెంట్ కేసు తమిళనాడులో సంచలనం సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక కస్టోడియల్ డెత్ కేసు గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. పి జయరాజ్ 59 సంవత్సరాల ముసలాయన పి జయరాజ్. ఆయన కొడుకు బెన్నెక్స్ 31 సంవత్సరాల బెన్నెక్స్ 2020 జూన్ 19వ తారీఖున పోలీసుల చేత అరెస్ట్ చేయబడి పోలీసులు కొట్టిన నేరంతో వాళ్ళిద్దరూ ఒకరోజు తేడాతో ఇద్దరు చనిపోయినటువంటి కస్టోడియల్ డెత్ కేసు తమిళనాడులో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీళ్ళిద్దరికీ ఎందుకు పోలీసులు కొట్టారు, దీంట్లో కుల యాంగిల్ ఉందా, మత యాంగిల్ ఉందా, గర్వమా ఏంటి అంటే ఏమీ తెలియదు. ఏ కారణం చేత కొట్టారు అంటే అన్ని యాంగిల్స్ కనిపించాయి దీంట్లో. పవర్ యాంగిలు, కుల యాంగిలు, మత యాంగిలు అన్నీ కనిపించాయి దీంట్లో. అమాయకులైనటువంటి ఒక తండ్రి కొడుకుని ఇద్దరిని 59 సంవత్సరాల ముసలాయన 60 సంవత్సరాలు అంటే చాలా ఓల్డ్ పర్సన్ని అరెస్ట్ చేసి కొట్టి చంపేశారు పోలీస్ స్టేషన్లో తమిళనాడులో. అతని కుమారుడు బెన్నెక్స్ని కూడా కొడితే అతను కూడా చనిపోయాడు పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఏం జరిగింది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఏం జరిగిందంటే నా ఆడియో మీకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది, ఎందుకంటే నా ఇక్కడ పెట్టుకున్న వైరు తెగిపోయింది, కొత్తది ఆర్డర్ చేశాను. అది వచ్చేలోపు డైరెక్ట్గా మాట్లాడుతున్నా. మీకు ఏమైనా ఆడియో డిస్టర్బెన్స్ వస్తే ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఆ వైర్ వచ్చినా మళ్ళీ ఇక్కడ పెట్టుకుని మాట్లాడతా. అంతవరకు కొద్దిగా వాయిస్లో తేడా వచ్చింది, భరించండి. ఒక 2-3 రోజులు. బెన్నెక్స్ ఎందుకు కొట్టారు పోలీస్ స్టేషన్ అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. జూన్ 19, 2020వ తారీఖున 59 సంవత్సరాల పి జయరాజ్ అనేటువంటి ఒక ముసలాయన ఒక సెల్ ఫోన్ ఒక షాప్ ఒకటి పెట్టుకొని నడుపుకుంటున్నాడు. సెల్ ఫోన్ షాపు. ఈ సెల్ ఫోన్ షాపు జూన్ 2020లో మీ అందరికీ తెలిసి లాక్డౌన్ టైం. లాక్డౌన్ పీరియడ్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పీరియడ్ ఉంటే ఆ లాక్డౌన్ పీరియడ్ అప్పుడు కొద్దిగా టైం పెట్టారు. 10 గంటల తర్వాత మీరు షాపులు ఓపెన్ చేయడం ఏమి చేయకూడదని టైం పెట్టారు. పాపం ఈ ముసలాయనకి ఏదో పనుండి ఒక ఇంపార్టెంట్ మొబైల్ రిపేర్ చేస్తూ ఒక 10-15 నిమిషాలు లేట్ అయిందని పోలీసుల ఆరోపణ. లేదు నేను టయానికే మూసేసాను అనేది ఈయన ఆరోపణ. ఏదేమైనా కరెక్ట్గా 10 గంటల ఆ టైంలో ఇతను అరెస్ట్ చేశారు పోలీసులు వచ్చి. నువ్వు కోవిడ్ టైంలో రూల్స్ నాకు అతిక్రమించి షాప్ ఓపెన్ చేసావు అనేది ఆరోపణ. చూడండి, ఒక చిన్న ఆరోపణ. ఒక షాప్ ఓపెన్ చేశారు 10 గంటల తరువాత అనే దాని మీద 2 ప్రాణాలు పోయినాయి. ఇది సెన్సేషనల్ కేసు. ఇది ఇతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పిచ్చగొట్టుడు కొట్టారు. అతను చనిపోయాడు. మరి మధ్యలో కొడుకు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, అసలు కొట్టాల్సిన అవసరం ఏంటి? మొబైల్ షాప్ ఓపెన్ చేస్తే ఎందుకు కొట్టాలి? దాన్ని ఏదో పోలీస్ కేసు పెట్టి కేసు పెట్టి పంపించాలి కదా. ఎందుకు కొట్టారు అనేది ఇక్కడ ప్రశ్న వచ్చింది. ఎందుకు కొట్టారు అంటే అక్కడున్న కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు చెప్పినటువంటి కథనాలు, సోషల్ మీడియా కథనాలు, యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ అయితే ఉందో ఈ పోలీస్ స్టేషన్ పేరు శాతంకులం అనేటువంటి పోలీస్ స్టేషన్. అది మరి దాన్ని విడదీస్తే శాతన్ కులం, మరి సాతాను కులం అని కూడా నాకేదో సాతాను కులం అనిపించింది నాకు ఫస్ట్ చదివినప్పుడు. సాతాను కులం అని రాశారు ఏందని అనుకున్నా. దాని తర్వాత అది శాతంకులం అంటే దాని పేరు శాతాంకులం అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ అంటది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక హిస్టారికల్గా అక్కడ అందరూ డామినెంట్ సొసైటీకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారట. అంటే ఓసీ కులానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు మొత్తం ఉన్నారట. అక్కడ శాతాంకులం పోలీస్ స్టేషన్లో హిస్టారికల్గా దళితులని, క్రైస్తవులని, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని, ఈ 3 కులాల వాళ్ళని హింసించినటువంటి చరిత్ర ఉందట పోలీస్ స్టేషన్లో. అంటే డామినెంట్ కులాలు ఎవరన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, క్రిస్టియన్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా చిన్న పెట్టి కేసుల మీద దొరికితే కొట్టేటువంటి హిస్టరీ ఉందట పోలీస్ స్టేషన్లో. ఈ ముసలాయన ఇతను దళితుడు కాదు, వీళ్ళిద్దరు దళితులు కాదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన అంటే బీసీ క్రైస్తవులు అనమాట. వీళ్ళు బీసీ కులస్తులు. వాళ్ళు నాదర కులం అనమాట. ఇది వీళ్ళది ఏదో నాదర ఏదో కులం ఉందట. ఆ కులం ఏంటి అంటే బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద వచ్చేది. బట్ క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిని
మొబైల్ షాప్ ఓపెన్ చేశాడని వాళ్ళ నాన్న తీసుకుని వెళ్తే తర్వాత కొడుకెళ్ళి మా నాన్న ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రశ్నించాడని. చూడండి ఇక్కడ మూడు వచ్చినాయి. ఇక్కడ మా నాన్న ఎందుకు అరెస్ట్ చేశారని 31 సంవత్సరాల కొడుకెళ్ళి పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నించాడని అధికార గర్వం వచ్చింది వాళ్ళకి. ఈడే నన్ను ప్రశ్నిస్తాడా అనేటువంటి ఒక గర్వం వచ్చింది పోలీస్ ఆఫీసర్లు మొత్తానికి. అక్కడ ఈడొచ్చి మమ్మల్ని ప్రశ్నించేంత మగోడయ్యాడా అనేటువంటి ఆ గర్వంతో వాడు కులం ఒకటి అడ్డం వచ్చింది. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు బీసీలు కొట్టినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి పోలీస్ స్టేషన్లో. ఎస్సీ ఎస్టీ బీసీలని బీసీ వాడు ఏంటి మనల్ని కొట్టడం, మనల్ని ప్రశ్నించడమే ఆఫీసర్లకి గర్వము, కులం వచ్చింది. దీంతో కూడా మతం తగిలింది ఒకటి. వీళ్ళిద్దరు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళందరూ హిందూకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు. 3 తగిలినాయి: కులం, మతం, గర్వం, అధికారం మొత్తం తగిలిని. పిచ్చగొట్టుడు కొట్టారు ఇద్దరు చనిపోయారు. ముందు బెనెక్స్ అనే వ్యక్తి చనిపోయాడు, పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. బెనెక్స్ 31 సంవత్సరాల కుర్రోడిని పిచ్చగొట్టుడు కొట్టారు. ఎందుకంటే ప్రశ్నించింది అతను మా నాన్న ఎందుకు అరెస్ట్ చేశారని. అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఈయన నెక్స్ట్ డే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఈయన కూడా చనిపోయాడు, ముసలాయన కూడా. ఇది తమిళనాడు మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది. గొడవ చేస్తే జస్టిస్ టు బెనెక్స్ అండ్ జయరాజ్ అని చెప్పేసి లోకల్ మీడియాలో, సోషల్ మీడియాలో గొడవ చేస్తే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వేశారు. కోర్టు, అక్కడ లోకల్ కోర్టు సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ తేల్చింది ఏంటంటే ఈ 6-7 పోలీస్ ఆఫీసర్లు కస్టోడియల్ డెత్కి పాల్పడ్డారు అని ప్రూవ్ చేసింది సిబిఐ. ప్రూవ్ చేస్తే నిన్న జడ్జిమెంట్ వచ్చింది కోర్టు నుంచి. నిన్న ఏమని, వీళ్ళ 5 వాళ్ళు దోషులుగా పరిగణిస్తూ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ 6-7 ఈ 7 ఆఫీసర్లని ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపించండి, వాళ్ళు క్రైమ్ చేశారు, కస్టోడియల్ డెత్ చేసి 2 అమాయకులను చంపేశారని చెప్పి అధికారులకి శిక్ష వేసి సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న కోర్టు, నిన్న ఈవినింగ్. ఇది దీనికి సంబంధించిన కేసు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే సిబిఐ వాళ్ళు, కుల యాంగిల్ ఏమి లేదు, మత యాంగిల్ ఏమి లేదు, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కొడుకు వచ్చి ప్రశ్నించాడు కాబట్టి వీళ్ళకు కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తామని వీళ్ళందరూ ట్రిగ్గర్ అయ్యారు. పోలీసులు మొత్తం కూడా అధికార దానంతో ట్రిగ్గర్ అయ్యి వాళ్ళని కొట్టారు. కనుక 2 చనిపోయారు, కస్టోడియల్ డెత్ జరిగింది. దీనికి మత యాంగిల్, కుల యాంగిల్ లేదని సిబిఐ చెప్పింది. బట్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళకి హిస్టారికల్గా ఆ చరిత్ర ఉంది. వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలు కనిపిస్తే కొడతారు వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో. మోరోవర్ మైనారిటీగా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు. అతని పేరు బెన్నెక్స్ అనండి, కానీ అర్థమైపోయింది ఇది క్రిస్టియన్ అని చెప్పేసి. సో 9 ఆఫీసర్స్ అంటే 7 9 ఆఫీసర్స్. ఈ 9 మంది ఆఫీసర్స్ కేవలం ఆ హిస్టారికల్గా చరిత్రను కాడు కొట్టారు అని లోకల్ జర్నలిస్టులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఈ 9 మంది ఆఫీసర్లని నిన్న ఏ కోర్టు ఇది, ఏదో కోర్టు, మదురై కోర్టు ఏదో, ఓకే, ఒక కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది వీళ్ళకి సంబంధించి. సిబిఐ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు చెప్తా ఉండండి, ఏ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఏదో కోర్టు డజన్ మ్యాటర్, ఓకే, నాకు దొరకట్లే ఇక్కడ. సరే, ఏదైనా కేసు ఇది. సో అది మీ దృష్టి సార్, నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సరే కులము, మతము, గర్వము, అధికారము ఇవన్నీ చూసుకొని అమాయకులని బలి చేసేటువంటి చాలా కేసుల్లో చాలామంది తప్పించుకుంటారు. కోర్టుని, ఈ వ్యవస్థని తమిళనాడులో వీళ్ళకి శిక్ష వేయటం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. నిజంగా గవర్నమెంట్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అధికారులకు శిక్ష పడటం చాలా అరుదు. అధికారులకు శిక్ష పడటం అనేది ఆల్మోస్ట్ నిల్. అది చాలా ఈజీగా తప్పించేసుకుంటారు వాళ్ళు. ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒక కారణం అని చెప్పేసి ఏదో ఒక లుసుకులు, లోపోల్స్ వ్యవస్థల్ని మొత్తం వాడుకొని బయటపడిపోతారు వాళ్ళ అధికారులు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కస్టోడియల్ డెత్లు జరిగాయి, కస్టోడియల్ టార్చర్లు జరిగాయి. ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద కనీసం పోలీస్ ఆఫీసర్ మీద కనీసం కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేవు. సస్పెండ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో.
జస్ట్ తూతు మంత్రంగా సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్ని. చాలామంది పోలీసుల ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఈ న్యాయం చేయండి అంటే ఎవరు న్యాయం చేశారు? అక్కడ కిరణ్, చీరాలలో కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి పోలీసుల యొక్క ఆ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయాడని చెప్పి గొడవ వచ్చింది గతంలో, కిరణ్ అనే వ్యక్తి. సో ఇది సంగతి. ఇదే పెద్దవాళ్ళు తప్పించుకుంటారు ప్రతి వ్యవస్థల్లో కూడా. తమిళనాడు అట్లీస్ట్ మదురై, నేను గుర్తు రాలేదు ఇప్పుడు కనిపిస్తుంది, మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అట. మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు వాళ్ళందరికీ జైలు శిక్ష వేసిందంట. ఈరోజు రేపు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనేది, లేదా ఉరేస్తారా లేదంటే జీవిత ఖైదు వేస్తారా అనేది ఈరోజు చెప్తారు. బట్ నిన్నైతే వాళ్ళు దోషులుగా చిత్రీకరిస్తున్నామని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది బెన్నెక్స్ అండ్ జయరాజు యొక్క కస్టోడియల్ డెత్ కేసు తమిళనాడుని సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కేసు. థ్యాంక్ యూ, నమస్కారం.